హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ శశిధర్. హోమియో ట్రీట్మెంట్లో ప్రిస్క్రిప్షన్లో మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క దాన్ని బేస్ చేసుకొని ఇస్తూ ఉంటాం. అది ఆ పర్టిక్యులర్ కేసు బట్టి మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలన్నది మారిపోతూ ఉంటుంది. అలా చాలా వింత విచిత్రంగా కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. అంటే దీన్ని కూడా చూసి మందు ఇస్తారా అని మనకి అనిపిస్తుంది. ఎందుకంటే వీటికి ఏ అదర్ సిస్టమ్స్లోని కూడా మినిమం కూడా వాటిని పట్టించుకోరు, వాటికి వాల్యూ ఇవ్వరు. అలాంటి కేసును ఒకదాన్ని ఈరోజు మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. కేసు ఏంటంటే, ఒక యంగ్ అబ్బాయి, అరౌండ్ 20 years ఓల్డ్ అబ్బాయికి ఎడం కాలు మడం మీద, యాంకిల్ మీద ఒక స్కిన్ కంప్లైంట్ లాంటిది ఒకటి స్టార్ట్ అయిందనమాట. బాగా ఇచ్చింగ్ అది ఉంటుంది. ఇచ్చింగ్ అది ఉండి ఆ యాంకిల్ పైకి, యాంకిల్ అరౌండ్ ఆ లోపల వైపు అనమాట, అంటే మీడియల్ సైడ్ ఆఫ్ ది యాంకిల్లోని ఒక పెద్ద స్కిన్ ప్యాచ్ అన్నది ఒకటి ఫామ్ అయింది. ఆ ప్యాచ్కి స్పెసిఫిక్గా ఆ స్కిన్ డాక్టర్లు కూడా స్పెసిఫిక్ డయాగ్నోసిస్ అయితే వాళ్ళు కూడా చేయలేకపోయారు. బట్ కానీ ట్రీట్మెంట్లు మాత్రం రకరకాలైన ట్రీట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. హీ సఫరింగ్ ఫ్రమ్ 2 years. ఈ ఇబ్బందితోనే ఆ అబ్బాయి ఒక 2 సంవత్సరాల నుంచి అయితే సఫర్ అవుతూ ఉన్నాడు. బట్ 2 సంవత్సరాల నుంచి సఫర్ అవుతూ ఉన్నా, ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా కానీ ఆ ప్యాచ్ పోలేదు, ఆ కలర్ మారలేదు. ఎవరు చూసినా కానీ ఆ అబ్బాయిని ఏంటిది అని అడగడం, దాన్ని చూసి ఆ అబ్బాయి చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడం కూడా జరుగుతూ ఉండేది అనమాట. సో ఇలాంటి సందర్భంలో కేసుని మన దగ్గరికి వచ్చింది. కేస్ షీట్ మొత్తం రాసాము. కేస్ షీట్ మొత్తం రాసిన తర్వాత అక్కడ కొన్ని స్పెసిఫిక్గా మాకు కనిపించినాయి. ఏంటంటే మెయిన్గా ఆ కలర్, ఆ ప్యాచ్ ఏదైతే ఉందో ఆ ప్యాచ్ యొక్క కలర్, ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ కలర్ చాలా డిఫరెంట్గా ఉంది. అది మనం కనుక చూస్తే ఒక రకమైన పర్పుల్ కలర్లో ఉంది. అలాగని టోటల్ మొత్తం ప్యాచ్ మొత్తం కూడా పర్పుల్ కలర్లో లేదు. సో ఆ కొంత పర్పుల్, కొంత వైటు, కొంత పర్పుల్, కొంత వైటు, బట్ క్లియర్ కట్గా చూస్తే మాత్రం ప్రిడామినెంట్గా పర్పుల్ కలర్లోనైతే ఆ ప్యాచ్ అయితే ఉంది. అది కాకుండా ఓన్లీ లెఫ్ట్ లెగ్ మీద మాత్రమే ఉంది ఆ అబ్బాయికి ఆ ప్యాచ్ ఏదైతే ఉందో. అది కాకుండా అది విపరీతమైన ఇచ్చింగ్ కూడా ఉంది. ఈ 2 years నుంచి కూడా విపరీతమైన ఇచ్చింగ్తో బాధపడుతున్నాడు, ఆ డిస్కలరేషన్తో బాధపడుతున్నాడు. చాలా చాలా సైకలాజికల్గా కూడా చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ మనకి కనిపించిన మెయిన్ పాయింట్స్ 2. ఒకటి లెఫ్ట్ సైడ్ లెగ్ మీద వచ్చింది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ పర్పులిష్ అపియరెన్స్ కూడా ఉంది. సో ఇంకా ఏ రెపటరీ చూడలేదు, ఏమీ ఆలోచించలేదు. క్లియర్ కట్గా స్ట్రైట్గా ఆ లెఫ్ట్ సైడ్ హెడ్నెస్ చూసి, ఆ పర్పులిష్ అపియరెన్స్ చూసి ఏ రెమెడీ మీ అందరికీ తెలిసిందే, లాక్సిస్ని 12 potencyలో ఓన్లీ 1 dose వేయడం జరిగింది. సో లాక్సిస్ 12 1 dose వేసిన తర్వాత వితిన్ 20 daysలో, ఈ 2 years నుంచి సఫర్ అవుతున్న సఫరింగ్ మొత్తం కూడా 20 daysలోనే పూర్తిగా ఆ ప్యాచ్ ఏదైతే ఉందో అది మళ్ళా మ్యాక్సిమం నార్మల్ కలర్లోకి వచ్చేసి, అసలు ముందు ఆ ప్యాచ్ ఉన్నప్పుడు లెగ్, తర్వాత ప్యాచ్ తగ్గిపోయిన తర్వాత చూసిన లెగ్, అసలు ఎంటైర్లీ ఈ 2 ఒకటైనా అనిపించేంతలాగా పూర్తిగా నయమైతే అయిపోయింది. సో ఇక్కడ మనం చూసిన పాయింట్లు చాలా విచిత్రం. ఎందుకంటే ఏ అదర్ సిస్టంలోని కూడా వీటికి వాల్యూ లేదు. ఆ కలర్ ఆఫ్ ది ప్యాచ్ ఏదైతే ఉందో ఆ కలర్కి మనం మోర్ ఇంపార్టెన్స్ ఇచ్చాము. అది కాకుండా ఆ సైడ్ డెఫినెటీ, ఆ లెఫ్ట్ సైడ్ హెడ్నెస్కి కూడా మనం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి సింపుల్ లాక్సిస్ని మనం వేసాము. ఆ వేసిన రెమెడీ కూడా ఓన్లీ ఒకే ఒక్క గోలీ, ఓన్లీ 1 pill ఆఫ్ లాక్సిస్ 12తోని పూర్తిగా ఇంత 2 years నుంచి ఉన్న సఫరింగ్ కూడా పూర్తిగా నయమైపోయి పూర్తిగా నార్మల్ అయితే అయిపోయాడు అనమాట. సో చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి మనకి రెమెడీ ఏదైతే మనం వేసామో దాన్ని ఏం చూసి వేసామో, ఇలాంటివి వేరే ఏ అదర్ సిస్టమ్స్లోని కూడా
ఇలాంటివి చూసి ప్రిస్క్రిప్షన్ అయితే ఎవరు సైడ్ ఎఫినిటీని చూసి ప్రిస్క్రిప్షన్ ఇచ్చే ఏ సిస్టములోని కూడా సైడ్ ఎఫినిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రిస్క్రిప్షన్ అయితే ఇవ్వలేరు. ఈవెన్ దో వాళ్ళకి క్లియర్గా తెలిసిన ఓన్లీ లెఫ్ట్ సైడే ఉంది ఇబ్బంది, లేదా ఓన్లీ రైట్ సైడే ఉంది ఇబ్బంది అని తెలిసినా కానీ వాళ్ళైతే మందునైతే మార్చలేరు. దేనికైనా సరే ఒకటే మందు ఇస్తారు. ఒక్క హోమియో వైద్యంలోనే మాత్రమే ఆ సైడ్ ఎఫినిటీకి కూడా మందులు మారిపోతూ ఉంటాయి. సేమ్ ఇబ్బందితో వచ్చిన రైట్ సైడ్ ఎఫినిటీ ఉన్న వాళ్ళకి కొన్ని రెమెడీస్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ ఎఫినిటీ ఉన్న వాళ్ళకి కొన్ని రెమెడీస్ వస్తాయి. సో ఈ సైడ్ ఎఫినిటీకి వాల్యూ ఇచ్చే ఏకైక సిస్టమ్ ఏంటంటే హోమియోపతి మాత్రమే. సో ఆ సైడ్ ఎఫినిటీ చూసాము. మళ్ళీ ఆ పర్పులిష్ ఎపియరెన్స్, ఆ ఎపియరెన్స్ ఆఫ్ ది లీజన్ని చూసి మనం డ్రగ్ని సెలెక్ట్ చేసాము. ఆ డ్రగ్ సెలెక్ట్ చేసి వేసిన తర్వాత ఇమ్మీడియట్గా చాలా అద్భుతంగా విత్ ఇన్ నో టైంలోనే ఆ లీజన్ మొత్తం కూడా నార్మల్కి వచ్చేసింది. దాని యొక్క ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఒక్కసారి ఆ ఫొటోస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత అద్భుతంగా అది నయమైంది అన్నది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.